టీమిండియా దుమ్ము రేపేసింది. ఆఫ్ఘనిస్తాన్తో రెండో వన్డేలో హిట్టింగ్ తడాకా చూపించారు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్, పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్. ఇద్దరు బ్లాస్టింగ్ సెంచరీలు చేశారు. దీంతో లక్నో వేదికగా ఈ రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. అయితే తమ హైయెస్ట్ వన్డే రన్స్ రికార్డు బద్దలు చేసేలా కనిపించినా చివర్లో తడబడి దాన్ని మిస్ చేసుకుంది. ఆ వివరాలు చూద్దాం. ఆఫ్ఘన్తో ఈ రెండో వన్డేలో భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ రెచ్చిపోయారు. సెంచరీలతో సూపర్ అనిపించారు. తొలుత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే అవుట్ కాగా సీనియర్ స్టార్ రోహిత్ శర్మ 48 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న గిల్ కు ఆ తర్వాత ఇషాన్ తోడయ్యాడు. ఇద్దరూ కలిసి ఆఫ్ఘాన్ బౌలర్లను ఆటాడుకున్నారు. సూపర్ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 77 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరాడు గిల్. వన్డేల్లో అతడికి ఇది 9వ శతకం. 52 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ ఆ తర్వాత గేర్ మార్చాడు. తదుపరి 19 బంతుల్లోనే మిగిలిన 50 చేసి 71 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరాడు. మొత్తంగా ఇషాన్ 79 బంతుల్లో 125 పరుగులతో అదరగొట్టాడు. 14 ఫోర్లు, 7 సిక్స్లు బాదాడు. 37వ ఓవర్లో అవుట్ అయ్యాడు గిల్. 110 బంతుల్లో 154 రన్స్ తో మెరిపించాడు. 22 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టాడు. 43వ ఓవర్లో వెనుతిరిగాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. టీమిండియాకు వన్డేల్లో తన హైయెస్ట్ స్కోర్ ను దాటే రికార్డు మిస్ అయింది. 2011లో వెస్టిండీస్ పై చేసిన 418 పరుగులు వన్డేల్లో టీమిండియాకు హైయెస్ట్ స్కోర్ గా ఉంది. ఈ మ్యాచ్ లో ఇది బ్రేక్ అయ్యేలా కనిపించినా చివరికి మిస్ అయింది. 42 ఓవర్లలోనే 3 వికెట్లకు 350 పరుగులకు చేరింది భారత్. 8 ఓవర్లలో 69 రన్స్ చేసి ఉంటే ఆ రికార్డు బద్దలయ్యేది. కానీ గిల్ అవుట్ కావడం, ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ డకౌట్ గా వెనుతిరగడం, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ దూకుడుగా ఆడలేకపోవడం వల్ల వేగంగా పరుగులు రాలేదు. చివర్లో వరుసగా వికెట్లు పడ్డాయి. దీంతో చివరి 8 ఓవర్లలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి ఒక్క బంతి మిగిలి ఉండగానే భారత్ 402 రన్స్ కు ఆలౌట్ అయింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో కరోటే 4, రషీద్ ఖాన్ 3 వికెట్లతో రాణించారు.